గుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మలించుంది మంత్రం మంచం. నమస్తే సార్. నమస్తే మేడం. పూలకి ఫ్రాన్స్ ప్రసిద్ధి, నవ్వులకి జబర్దస్త్ ప్రసిద్ధి, అందమైన అమ్మాయిలకి హైటెక్ సిటీ ప్రసిద్ధి. ఒక అరగంట పొట్ట టైట్ చేసి ఇక్కడ నిలబడితే ఎవరో ఒక అమ్మాయి మనకు పడుద్ది. కుర్రో కుర్రు ఏంటమ్మా? నిన్ను సొత్తంటే నీ గురించి నాకు చెప్పాలనిపిస్తండది దొరా. ఊహించని వ్యక్తులు ఈ రోజు నీ జీవితంలో తారసపడతారు. కళ్ళెట్టుకుని చూడు, రెండు కళ్ళు. ఊహించిన వ్యక్తి గురించే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. ఊహించని సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి. చెప్పటం నా ధర్మం, అబ్బా. వినకపోతే నీ కర్మ. బబం చిచ్చి. బాబం చిచ్చి రాయించి ఏం మాట్లాడుతున్నాడు? చిచ్చి ఆదివారం నాడు కోడిని కోసినట్టు అలా కోయిస్తాడేంటి? కొంపతి సీడు కూడా చూసిండా? అయితే ఇన్ని కూడా వేసేయాలి. విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కడెక్కాలి సార్? మీకు కళ్ళు కనిపించవా? లేదు సార్. ఎక్కడికి వెళ్ళాలి మీరు? విజయవాడ వెళ్ళాలి సార్. విజయవాడకి వెళ్ళే బస్సులు ఇప్పుడు రావు, ఇంటికి తీసుకెళ్తా. అదే మా ఇంటికి మీరేందుకు సార్? పర్లేదు సార్, నేను వెళ్ళిపోగలను సార్. వద్దు సార్ ఇంటికి పదా. ఈడికి కళ్ళు కనిపిస్తాయని మరుక్షణం చంపేస్తా. రేయ్ సార్ కళ్ళు కనిపించోగా? కనిపించదు సార్. నువ్వు రెస్ట్ తీసుకో, నేను లోపలికి వెళ్ళి స్నానం చేసేస్తా. బాబోయ్, బస్ స్టాండ్ లో మర్డర్ చేస్తున్నాడు అనుకో, సినిమా చూసినట్టు చూడకపోతే ఏం పారిపోవచ్చు కదా. అక్కడ నువ్వు గుడ్లు అప్పగించ చూస్తావా? బాబోయ్, తిన్నగా ఇంటికి తీసుకొచ్చాడు అని చూస్తే చాలా భయంకరంగా. అమ్మా, ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంది, అర్జెంట్ గా చల్లటి వాటర్ తాగించి ఇక్కడి నుంచి పారిపోవాలి. ఈ రోజు ఊహించని రీతిలో నీ జీవితంలో ఊహించని వ్యక్తులు తారసపడతారు. దొరా, నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను. నిజంగా ఈ డెడ్ బాడీ ఎవరిదో కాదు, మా ఏరియా కార్పొరేటర్ది. ఆడు కార్పొరేటర్ లో ఉండకుండా వచ్చి రిఫ్రిజిరేటర్ లో కూర్చున్నాడు. ఏంటి బాబోయ్, చూడగరా బాబోయ్. ఈడేంటి ఇలాంటి మాటలు చేస్తున్నాడు బాబోయ్. దొరా, అనుకోని సంఘటనలు నీ జీవితంలో ఎదురవుతాయి. నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను దొరా. ఇక్కడ నీ ఇలాంటివి జరుగుతున్నాయి బాబోయ్. పారిపోవచ్చు కదరా, ఎందుకు ఎక్కడ దాకా వస్తావు? ఈ పేరు వల్ల ఏమైనా ఉంటుంది. మా ఏరియా వార్డు మెంబర్ వార్డులో ఉండకుండా ఇలా వార్డు రోబ్ లో ఉన్నాడేంటి సార్? చచ్చిపోతున్నాడు సార్. అయ్యి బాబోయ్, ఏంటి వీడు కోళ్ళు కూడా పెంచుతాడు వీడు? దేవుడా, ఎవరైనా డబ్బులు దాచుకుంటారు, వీడు బాడీలు దాచుకుంటున్నాడేంటి? బ్లాక్ మనీ దాచుకోకుండా. మంచి తింగిరాడు లాగా. వచ్చారా సార్? నీకెలా తెలుసురా? వాసన వస్తుంది సార్, వాసన వస్తుంది సార్. ఏదో శబ్దం వస్తుంది సార్. మళ్ళీ వస్తుందా? పొడి చేసాడేంటి? నన్ను కూడా పొడి చేస్తాడే ఏంటి? అంటే నీ కళ్ళు కనిపిస్తాయి కదరా? మా తాత గుర్తొచ్చి ఏడుస్తున్నాను సార్.
అంటే మర్డర్ చూడలేదు నువ్వు? మర్డర్ జరిగిందా సార్ ఇప్పుడు ఇక్కడ? ఆ నాకు నిజంగా తెలియదు సార్. తెలీదా? అయినా మీలాంటి మంచి మనసున్న వ్యక్తులు వెన్నలాంటి మనసున్న వాళ్ళు మర్డర్ చేస్తారని ఎలా అనుకుంటాను సార్? కూర్చో, మళ్ళీ నా కూర్చో. మర్యాద ఎక్కువ ఆయనకి. ఏం చేస్తున్నాడో ఏంటో. వీడికి కొన్ని టెస్ట్లు పెట్టాలి. టెస్ట్ నెంబర్ 1. ఓ అమ్మో, వీడేంటి కంట్లో పడుతున్నాడేంటి? వద్దురా ఒరే. ఏంట్రా తినేస్తున్నావు? గుట్టకలేస్తున్నాను సార్, గుట్టకలేస్తున్నాను సార్. అమ్మయ్య, తప్పించుకున్నాను. అమ్మో, కత్తి తీసాడేంటి? వీడికి నిజంగా కనిపించదా? ఇంకో టెస్ట్ చేద్దాం. జేబులో చేయబెట్టాడేంటి? అమ్మో, లైటరు. బాగా అలసిపోయాను సార్. వీడికి లాభం లేదు. ఏదో చెయ్యాలా, ఏదో ఒకటి చెయ్యాలి. టీవీ చూస్తావా? నేను టీవీ ఏం చూస్తాను సార్, వింటాను సార్. జబర్దస్త్ వస్తుంది, సంక్రాంతి స్పెషల్ కదా. ఏ మాటకి ఆ మాట చెప్పాలి సార్. అనసూయ చీరలో అదిరిపోయింది సార్. కనిపిస్తారు కదా. చాలే ఊరుకోండి సార్ మీరు మరేను. మరి అనసూయ చీర కట్టుకున్నా నీకెలా తెలుసురా? మీరేం చెప్పారు సార్? సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ అన్నారు కదా. అవును. సంక్రాంతి అంటే ఏ ఆడ లేడీస్ అయినా సరే చీర కదా సార్ కట్టుకుంటారు. లాభం లేదు. ఇంకో టెస్ట్ పెట్టాల్సిందే. స్కూల్లో కూడా ఇన్ని పరీక్షలు నేను రాయలేదురా. నీ చేతిలో నాకేంట్రా? హలో రే, వస్తాను రా, వెళ్దాం. ఇగో ఈ రోజు సెకండ్ షోకి 2 టికెట్లు తీయి. ఎక్కడ పోతాం రా? ఇన్ని రోజులు సినిమాలు చూసిన వాళ్ళు అది మానేస్తాం మనం. చూద్దాం. ఓకే. కాసేపు మూసుకుని కూర్చోవచ్చు కదరా. సినిమా చూడకపోతే ఏమన్నా చచ్చిపోతావా? తూనా మొహమ్మద్ కాకిరెట్టయ్యా. ఏరా సార్, కనిపించవన్నావు, 2 టికెట్లు అంటున్నావు, సినిమా చూసేద్దాం అంటున్నావు. నేను ఎలా చూడగలను సార్? ఫ్రెండ్ కంపెనీ ఇద్దామని అలా వెళ్ళి వాళ్ళు చూస్తారు, నేను వింటా. ఇల్లు బాగా నచ్చిందా? నా జన్మలో మొట్టమొదటిసారి ఇంత అందమైన ఇల్లుని చూస్తున్నాను సార్. మామూలుగా ఏం చేస్తుంటావు? ఏదో ఉదయాన్నే టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం భోజనం చేస్తాను. పెద్దేదో ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ లా క్యాచ్ అవుట్ నా మొహానికి. క్యాచ్ ఎందుకు పట్టుకోవడం ట్రై చేసావరా? దేవుడా, నా పక్కనున్న ఈ పెద్ద మనిషి చాలా గొప్ప వ్యక్తి. ఈ మనిషిని నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండేలా చూడు స్వామి. పోస్తాడా? పోయిడా? పోయిడా? పిచ్చి తగలయ్యా. ఏదో ఒకటి తొందరగా చేయరా, చచ్చిపోయేలాగా ఉన్నాను. దోమలు తిరుగుతున్నట్టున్నాయి సార్ ఇంట్లో. ఇంకోదైనా ప్లాన్. పాట అయితే అయిపోయిందండి బాబా. ఏమండి, కోటు బాగుంది కదా? నాకు చాలా బాగుంది సార్. వాడు ఎలాగుందని అడగడం, ఫ్యాషన్ డిజైనర్ లా నేను బాగుందని చెప్పడం, తూనా బతుకుచ్చాడా? ఎలా చెప్పేవరా బాగుందని? మీరే కదా సార్ బాగుందా అని అడిగారు. ఒక మంచి మనిషి బాగుందా అని అడిగినప్పుడు బాగులేదు అంటే మీ మనసు క్షోభిస్తుంది సార్. ఇన్నేం చెయ్యాలి, ఇన్నేం చెయ్యాలి? నీ టెస్ట్ లాపరా, నేను ఇంటికి వెళ్ళిపోతాను రా. వైర్లు కొరుకుతున్నాడేంటి? కొంప తీసి కరెంటు షాక్ పెడతాడా? డౌట్ లేదు, దాన సంస్కారాలకు ఏర్పాటు చేస్తున్నాడు. నిమిషానికి ఇంత నుంచి చచ్చిపోతున్నాను సార్, చచ్చిపోతున్నాను. ఇలా చంపడం నా వల్ల కాదు సార్. ఒకేసారి చంపేయండి సార్, చంపేయండి సార్.
గంట నుంచి యాక్ట్ చేసావు కదరా, దొరికావు కదరా. నీలాంటి ఎలా చంపాలో తెలుసా? ఎలా చంపుతారు సార్? మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎలా చంపాలి నేను? ఎలా చంపాలి? ఎలా చంపాలి?